అమెరికాలో గత వారం పలు ప్రాంతాల్లో టెలికాం సేవలు అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే. దీనికి ప్రభావితమైన తమ కస్టమర్లకు ఒక్కొక్కరికి $5 పరిహారంగా చెల్లిస్తామని AT&T కంపెనీ ఆదివారం ప్రకటించింది. వచ్చే 2 బిల్లింగ్ సైకిళ్లలో ఈ మొత్తాన్ని ఖాతాలో జమ చేస్తామని చెప్పింది. ప్రీపెయిడ్ యూజర్ కూడా ఇబ్బందులు ఎదుర్కొని ఉంటే వారికి పరిహారం విషయంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపింది. అవేంటో మాత్రం వెల్లడించలేదు. AT&T, వెరిజోన్, T-Mobileతో పాటు ఇతర మొబైల్ నెట్వర్క్లలో కనెక్టివిటీ సమస్య తలెత్తినట్టు డౌన్ డిటెక్టర్ అనే నెట్వర్క్ ట్రాకింగ్ సైట్ గత వారం వెల్లడించిన విషయం తెలిసిందే. షికాగో, లాస్ ఏంజల్స్, న్యూయార్క్ సిటీ, శాన్ ఫ్రాన్సిస్కో, హ్యూస్టన్, బ్రూక్లిన్ సహా పలు ప్రాంతాల్లోని వినియోగదారులు సిగ్నల్ సమస్యను ఎదుర్కొన్నారు. ఒకే సమయంలో ఈ నెట్వర్క్లన్నింటిలోని పరిస్థితి తలెత్తడం చర్చనీయాంశంగా మారింది. అత్యవసర సేవల కోసం ప్రయత్నించే వారిపైన దీని ప్రభావం పడినట్టు శాన్ ఫ్రాన్సిస్కో ఫైర్ డిపార్ట్మెంట్ చెప్పింది. సైబర్ దాడిపై అనుమానం వ్యక్తం చేస్తూ అనేక మంది సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు.